హే స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి టాక్స్. ఇవాళ అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే మెంటల్ హెల్త్. సో మనలో చాలామంది ఏంటంటే మెంటల్ హెల్త్ని ఇగ్నోర్ చేస్తారు. జస్ట్ ఫిజికల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ మెంటల్ హెల్త్ గురించి పట్టించుకోరు. అండ్ మోర్ ఓవర్ గర్ల్స్, లేడీస్, ఉమెన్లో ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ప్రభావితం చేస్తుంది, రైట్? సో పీసీఓడి అని చెప్పి ఆర్ఎల్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కాంప్లికేషన్స్ కానీ వీటితో మనకనేది లేడీస్కి మెంటల్ హెల్త్ అనేది చాలా డౌన్గా ఉంటుంది. ఈవెన్ జాబ్ చేసే వాళ్ళకు కూడా మెంటల్ హెల్త్ ఈ రోజుల్లో ఉండట్లేదు. సో నేను ఒక 6 క్వశ్చన్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఇఫ్ యూ గెట్ మోర్ దెన్ 3 గనక మీకు ఎస్ వస్తే కనుక యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ గుడ్, ఆర్ ఎల్స్ వీ షుడ్ వర్క్ ఆన్ అవర్ మెంటల్ హెల్త్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మీరు పడుకున్న 20 మినిట్స్కి నిద్రపోతారా లేదా? యూజువల్లీ మనం ఏం చేస్తాం, ఫోన్ పట్టుకుంటాం, స్క్రోల్ చేసుకుంటాం, ఫోన్ మొక్క మీద పడిపోతుంది, తీసి పక్కన పెడతాము, అలారం పెట్టుకుంటాం, ఇవన్నీ చేస్తాం. సో అలా కాకుండా పడుకున్న 20 మినిట్స్కి ఎంతమంది నిద్రపోతారు? సో టైప్ ఎస్, అండ్ ఇఫ్ యు ఆర్ ఎస్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నో ఆల్సో ఇట్ ఈస్ ఫైన్, విల్ వర్క్ ఆన్ దిస్, బట్ మీరు మార్క్స్ వేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మనం టీమ్తో ఆర్ఎల్స్ ఆఫీస్ టీమ్తో కలిసి ఆర్ఎల్స్ ఫ్యామిలీతో కలిసి ఫ్రెండ్స్తో కలిసి విల్ గో ఫర్ డిన్నర్ ఆర్ లంచ్, రైట్? సో అలా వెళ్ళినప్పుడు అందరు తింటున్నారు కదా, ఒక పీస్ నాకు వేసేసేయండి, ఆర్ఎల్స్ నీతో షేర్ చేసుకుంటా అలా అంటారా? లేదు నేను ఇదే తింటాను, నా హెల్త్కి ఇదే మంచిది అని మీ ఫుడ్ చాయిస్ మీకుంటాయా? ఎస్ ఆర్ నో? ఓకే, విల్ గో టు ద థర్డ్ పాయింట్. సో లెట్స్ సే మీకు మీ ఫోన్ కనిపించలేదు, ఆర్ఎల్స్ మీ ఫోన్ ఎక్కడుందో తెలీదు. అలా ఫోన్ లేకుండా మీరు 1 అవర్ అట్లీస్ట్ పర్ డే ఉండగలరా లేదా? వితౌట్ స్లీపింగ్, నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టేసి, నిద్రపోతున్నప్పుడు నా ఫోన్ పక్కన ఉంటుందని చెప్పి అనద్దు. నిద్రపోయేటప్పుడు కాకుండా మీ ఫోన్ లేకుండా అట్లీస్ట్ మీరు 1 అవర్ గడపగలరా లేదా? ఓకే, అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, లెట్స్ సే మీరు వర్క్ చేస్తున్నారు, యూ వర్క్ అంటే కంప్లీట్గా వర్క్ చేస్తున్నారు, యూ హ్యావ్ లెట్స్ సే 1, 2, 3 వర్క్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు, ఓకే, నెక్స్ట్ అంటే ఆ వర్క్ పూర్తవకుండానే డూ యూ జంప్ టు థర్డ్ వర్క్? ఫస్ట్ వర్క్ అనేది ఆపేసి, లేదు నాకు థర్డ్ వర్కే ఇంపార్టెంట్, అదే నాకు ఇప్పుడు P0 ప్రయారిటీ, అదే నాకు అని చెప్పి జంప్ అవుతారా లేదా? ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫోర్త్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో? ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో మీరు లెట్స్ ఏ వర్క్లో కానీ ఆర్ఎల్స్ ఇంట్లో కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, డూ యూ డీల్ విత్ దెమ్? నేను ఒక్కదాన్నే నేను ఒక్కరినే నేను దీన్ని సాల్వ్ చేసుకోగలుగుతాను, దీనికి నా దగ్గర ఆన్సర్ ఉండి, డూ యూ డీల్ దోస్ స్మాల్ ప్రాబ్లమ్స్ వితౌట్ ఎనీ హెల్ప్? ఎస్ ఆర్ నో? ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, సో మనం టీంతో కానీ ఆర్ఎల్స్ ఇంట్లో కానీ ఫ్రెండ్స్తో ఉంటాం, డూ యూ లాఫ్ హోల్ హార్టెడ్లీ? మీరు ఈజీగా, లేదు ఫేక్ స్మైల్ చేస్తారా, ఫేక్ లాఫ్ చేస్తారా? అలా కాకుండా డూ యూ లాఫ్ హోల్ హార్టెడ్లీ? ఈ జోక్ బాగుంది, ఈ హ్యూమర్ నాకు నచ్చింది అని మీరు ఫ్రీగా ఉండగలుగుతారా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, లెట్స్ సే మీరు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆర్ఎల్స్ ఫ్రెండ్స్కి ఏమంటారు, వాళ్ళతో స్పెండ్ చేయడం మీకు ఇష్టమా లేదా? ఇష్టం ఉంటే లైక్ ఎస్, లేకపోతే లేదు నాకు ఒక్కదాన్నే ఉండాలి, బిట్వీన్ ద 4 వాల్స్ ఉండాలి, నేను ఒక వెబ్ సిరీస్ పెట్టేసుకుంటాను, బింజ్ వాచ్ చేసేస్తాను, నాకు ఎవ్వరూ అక్కర్లేదు అని ఆలోచిస్తారా? ఓకే, దిస్ ఈజ్ ద ఇంకో క్వశ్చన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, వీఆర్ డన్ విత్ 6 క్వశ్చన్స్. సో వీటికి ఇఫ్ యూ గెట్ 3 ఆర్ మోర్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, లేదు అంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్. మన మెంటల్ హెల్త్ అనేది బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, దిస్ ఈజ్ మోర్ మస్ట్ అనుకోండి, అది ఇన్ఫినిటీ లెవెల్లో దిస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టు ఉమెన్. సో ఇది మనం ఎలా అచీవ్ చేయొచ్చు? ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఓకే, లెట్స్ సే వాట్ ఎవర్ ద బిజీ వర్క్ ఈజ్, కంపెనీ మనదేం కాదు, రైట్? ఎంత పని చేసినా అంతే శాలరీ ఇస్తారు, మేబీ ప్రమోషన్స్ కొంచెం డిలే అవుతాయి, ఈ క్వార్టర్ కాకపోతే ఇంకో క్వార్టర్కి వస్తుంది, దట్ ఈజ్ ఓకే. సో టేక్ ఏ బ్రేక్, అట్లీస్ట్ 2 days. ఎట్లా మనకు వీక్ ఆఫ్స్ ఉంటే 2 days వీక్ ఆఫ్ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ 1 day వీక్ ఆఫ్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. టేక్ 2 or more days లీవ్ తీసుకోండి. పుట్ యువర్ ఫోన్ ఇన్ కంప్లీట్గా ఆఫ్ మోడ్ పెట్టేసుకొని యూ స్పెండ్ టైమ్ విత్ యర్ ఫ్యామిలీ. ఓకే, సో టేక్ ఏ బ్రేక్ ఫ్రమ్ వర్క్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ మన లైఫ్లో చాలా వరకు 90% ఆఫ్ పీపుల్స్ లైఫ్లో ద స్ట్రెస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ వర్క్.
లాగౌట్ అయినా పని చేస్తాం, ఓటీ ఇచ్చినా పని చేస్తాం, ఓటీ ఇవ్వకపోయినా పని చేస్తాం. ఎంతమంది ఓటీ లేకపోయినా పని చేస్తున్నారో కమెంట్ చేసేసేయండి. ట్రూత్గా హార్ట్ఫుల్గా కమెంట్ చేసేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బై 9 PM షార్ప్ స్లీప్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు నిద్ర వచ్చినా రాకపోయినా స్లీప్. ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ స్లీప్, టేక్ ఏ బుక్, రామాయణము ఆరల్స్, ఇఫ్ యూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ రీజనల్ బుక్స్ కానీ ఏదైనా సరే, కామిక్స్ కానీ, వాట్ ఎవర్ ద బుక్స్ ఈస్. ఓకే, జస్ట్ ఒక పేజ్ చదివేస్తే ఆటోమేటిక్గా మీకు నిద్ర వచ్చేస్తుంది, రైట్? ఆ బుక్స్ చదివేసి స్లీప్, బై 9 PM స్లీప్, వాట్ ఎవర్ హ్యాపెన్స్. అండ్ ద నెక్స్ట్ వన్, సో లెట్స్ సే మీ వీక్ ఆఫ్స్ ఉన్నాయి, యూ డోంట్ నో వాట్ టు డూ, గో టు యూట్యూబ్. యూట్యూబ్ అనేది మనకు ఫ్రీయే కదా. రీల్స్ చూసుకోవడం కన్నా ట్రై సంథింగ్ న్యూ. అంటే ఆన్లైన్లో ఫ్రీగా నేర్పించే కోర్సెస్ చాలా ఉన్నాయి. సో ఏదైనా కోర్స్ ఇది మనకు యూజ్ అవుతుంది, యూజ్ అవ్వకపోయినా సో స్పెండ్ సమ్ టైం, అట్లీస్ట్ ½ అన్ అవర్ ఏ డే. ½ అన్ అవర్ ఈజ్ ఈజీ, మన బ్రేక్ టైం అనమాట. సో ½ అన్ అవర్ ఏ డే టైం స్పెండ్ చేయండి. టైం మీరు అక్కడ మీకు టైం వాల్యూ తెలుస్తుంది. సో వితిన్ 24 hours ఆఫ్ డేలో అట్లీస్ట్ మీరు 30 minutes మీకోసం మీరు స్పెండ్ చేయలేరా? రైట్, వీ కెన్ డూ ఇట్, రైట్, అండ్ వీ ఆల్ విల్ డూ ఇట్. సో ఖచ్చితంగా టైం అనేది స్పెండ్ చేయండి. ఓకే, కొత్తది నేర్చుకోండి. అండ్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్, సో ఎంతమందికి డిఐవై అంటే ఇష్టం? ఇక్కడ డూ ఇట్ యువర్ సెల్ఫ్. మనకైతే డూ ఇట్ యువర్ సెల్ఫ్ మనకి ఈజీగా యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి, కార్డ్బోర్డ్స్తో, పేపర్స్తో. సో మన చేతులతో మనం చేసాము అంటే మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 1 hour మీ వీక్ ఆఫ్ టైంలో, మీ బ్రేక్ టైంలో కొంచెం స్పెండ్ చేయండి, నేర్చుకోండి. ఏమంటారు, వాల్కి ఇలా పేస్ట్ చేసుకోండి. అది చూసినప్పుడల్లా ఓ దిస్ ఈజ్ మైన్, ఇది నేను చేశాను, ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే ఆన్లైన్ వర్కౌట్ క్లాసెస్ చాలా ఉన్నాయి మనకి. ఆన్లైన్ వర్కౌట్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మనం ఎట్లాగో బయటికి వెళ్ళి జిమ్ చేయలేము, వర్కౌట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పనులు. సో లెట్స్ సే ఈరోజు సోఫా ఇక్కడ ఉంది, వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంది, అరేంజ్ దెమ్, చేంజ్ చేసేసుకొని మొత్తం. అంటే ప్రతిరోజు అనేం కాదు కానీ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఎ మంత్ అలా చేస్తుంటే మీ ఇల్లే మీకు కొత్తగా అనిపిస్తుంది, రైట్? అండ్ ఆ థింగ్స్ అనేది మన మైండ్లో చాలా ప్రభావితం చేస్తే, చాలా చేంజ్ చేస్తే, అండ్ దిస్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ, దిస్ ఈస్ ఫర్ అస్, ఇది మన కోసం చేస్తున్నాం, మీకోసం చేస్తున్నారు అదే మీరు అనుకోండి. అండ్ యూ ఫీల్ ఫ్రెష్ ఫీలింగ్ అనమాట. ఇంట్లోకి రాగానే కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త అన్నీ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది, రైట్? ఇది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్, మీరు కనుక లోన్గా ఫీల్ అయితే, లేదు నేను సడన్గా సాడ్ సాంగ్స్ పెట్టేసుకొని బాధపడిపోతాను, ఏడ్ చేస్తాను, ఇట్లా కాకుండా టాక్ విత్ యువర్ లవ్డ్ వన్స్, టాక్ విత్ యువర్ ఫ్యామిలీ, టాక్ విత్ యువర్ సిబ్లింగ్స్. కాల్ చేసి, హే ఐ మిస్ యూ, అక్క ఐ మిస్ యూ, అన్న ఐ మిస్ యూ, ఐ వాంటెడ్ టు సీ యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ. స్పెండ్ టైం 5 minutes కాల్ చేసి మాట్లాడండి. ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్. కూల్ మైండ్, ఫ్రెష్ మైండ్. వన్స్ మీకు కాల్ కట్టవంగానే యూ విల్ ఫీ ఫ్రెష్ మైండ్, రైట్? అండ్ ద మోస్ట్, నో వన్ విల్ లవ్ యూ మోర్ దెన్ యువర్ ఫ్యామిలీ, మోర్ దెన్ యువర్ పేరెంట్స్. అది ఆల్వేస్ మీ మైండ్లో రన్ అవ్వాలి 24/7. నో వన్ ఈస్ దే ఫర్ యూ, ఈవెన్ ఇన్ హ్యాపీగా ఉన్నప్పుడు కానీ ఆర్ సాడ్గా ఉన్నప్పుడు కానీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఓన్లీ యువర్ ఫ్యామిలీ విల్ స్టాండ్ బై యూ, రైట్? అండ్ ద నెక్స్ట్ థింగ్, మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో చిన్నప్పటి నుంచి మేము ఒకే బెంచ్, ఒకే ఇట్లా అనుకుంటాం కదా. సో లెట్స్ సే వాళ్ళు వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు. లెట్స్ సే హీ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. యూ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ ఈచ్ అదర్, రైట్? అట్లాంటప్పుడు కనెక్ట్ ఓవర్ జూమ్, కాల్ చేయండి, ఎలా ఉన్నారని మాట్లాడుకోండి. ఇద్దరు కాల్లో ఉండి టేక్ ఏ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, వాట్ ఎవర్ యూ లైక్, సిప్ ఈచ్ అదర్, టాక్ విత్ ఈచ్ అదర్. సో మీరు అక్కడ మీ ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేసుకోండి. ఇట్స్ లైక్ ఏ ఆన్లైన్ డేట్. సో ఈ అనేవి మీ లైఫ్లో ఖచ్చితంగా ఈ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు, నా మెంటల్ హెల్త్ చాలా డల్గా ఉంది అంటే, ఇవన్నీ మనం గనక ఫాలో అయితే డెఫినెట్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ట్రస్ట్ మీ, ఇది నేను చేశాను అండ్ డెఫినెట్గా మీరందరూ బయటపడతారు. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కమెంట్లో చెప్పేసేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, శృతి.